డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకినట్టు ముఖ్యాంశాలు. వైసీపీ అధినేత జగన్ రాకతో అయినా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి తమకు న్యాయం చేస్తుందన్న మామిడి రైతులు భావిస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. ఈ నెల 8 నుండి 3 రోజుల పాటు జరగనున్న దుర్గగుడి శాకంబరి దేవి ఉత్సవాలు. అనారోగ్యానికి గురైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వల్లభనేని వంశీ. వైసీపీ అధినేత జగన్ రాకతో అయినా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి తమకు న్యాయం చేస్తుందని మామిడి రైతులు భావిస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంతలా బెదిరించినా రైతులందరూ జగన్ పర్యటనకు తప్పకుండా వస్తారు. వారి సమస్యలు, బాధలను ప్రతిపక్ష నేతకు చెప్పుకుంటారు. కేవలం రైతులకు మేలు జరగాలని మాత్రమే జగన్ ఈ పర్యటన చేస్తున్నారని పెద్దిరెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఈ ప్రభుత్వం కనీసం కళ్ళు తెరిచి మాకు కొంతవరకు అయినా న్యాయం చేస్తుంది అని చెప్పే భావనలో రైతులందరూ ఉన్నారు. ఎవరు కూడా ఆగిపోయే పరిస్థితి లేదు. రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వస్తారు, జగన్ గారిని కలుస్తారు, వారి ఇబ్బందులన్నీ కూడా తెలియజేస్తారు. జ్యూస్ ఫ్యాక్టరీలతో రివ్యూ చేస్తా ఉన్నారు, ఏదో తక్కువ రేటుకి కొనుగోలు చేయట్లేదు, ఎక్కువ కొంటున్నాం అని చెప్పి చెప్తున్నారు, అబద్ధాలు చెప్తా ఉన్నారు సార్ జనాల విషయం. మొదట్లో 6 రూపాయలు కొనమని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. అప్పుడంతా కూడా నానా నోటీసులో కూడా ఉంది, 6 రూపాయలు కొన్నారు. తర్వాత ఎక్కువ డిమాండ్ రైతుల దగ్గర నుంచి వచ్చే కొందికి తగ్గించేస్తారు. ఇప్పుడు కూడా కొంతమంది 4 రూపాయలకు కొంటా ఉన్నారు, కొంతమంది 3 రూపాయలకు, కొంతమంది 2 రూపాయలకు కొంటా ఉన్నారు. మరి అవన్నీ ప్రభుత్వం దృష్టిలో తప్పనిసరిగా ఉంటాయి, కానీ వాళ్ళు కప్పిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రైతులు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు. పత్తి రైతులు కానీ, టమాటా రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, టొబాకో రైతులు కానీ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఫస్ట్ టైము మేము పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఇంత అధ్వాన్నమైన పరిస్థితి రైతులకు, మామిడి రైతులకు రాలేదు. ఫస్ట్ టైం ఇది వచ్చింది కాబట్టి మామిడి రైతులు కూడా వారందరికంటే కూడా ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఈ రైతులందరూ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఏదో రకంగా దీన్ని అధిగమించాలనే ప్రయత్నం అయితే చేస్తారు తప్ప ఇక్కడ అడ్డుకునే పరిస్థితి ఏముండదు. కూటమి ప్రభుత్వంలో వెన్ను వణుకు పుడతా ఉంది. 9వ తారీఖు జగన్ సార్ పర్యటన అంటా ఉంటుంటే ఎందుకు వణుకు పుడుతుంది? జగన్ గారు ఎక్కడొచ్చినా కానీ అది ఒక ప్రభంజనంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఎల్లుండి కూడా జగన్ గారు వస్తే తప్పకుండా మా జిల్లా ప్రజలందరూ కూడా ఆతృతగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతేగాని మేము రైతులకు మేలు చేయాలని వస్తున్నాం తప్ప ఏదో ఈ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలనో లేకపోతే రెండిట్లు వణుకు పుట్టే విధంగా చేయాలను ఏం చేయడం లేదు. కేవలం రైతుల పక్షాన పోరాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. తప్పకుండా వారు ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేస్తారని నేను భావిస్తాను. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శాకంబరి ఉత్సవ ఏర్పాట్లు ఈ రోజు నుండి 3 రోజుల పాటు జరగనున్నాయి. ఇప్పటికే ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల కూరగాయలతో అందంగా అలంకరించారు. శాకంబరి దేవిగా కనువిందు చేసే దుర్గమ్మను దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థాన ఈవో సీనా నాయక్ తెలిపారు. భక్తులకు అన్ని కూరగాయలతో తయారు చేసే కదం ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఈ నెల 8, 9, 10వ తేదీలలో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు దేవస్థానం అధికారులు సిద్ధం చేస్తున్నారు. 3 రోజుల పాటు శాకంబరి దేవిగా దుర్గమ్మ దర్శనం ఇస్తారు. అమ్మవారి మూల విరాట్ను వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని సైతం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇంద్రకీలాద్రి ఉప ఆలయాలకు కూరగాయలతో తోరణాలు కట్టి ప్రత్యేకంగా అలంకరణ చేస్తున్నారు. దర్శనానికి వచ్చే దుర్గమ్మ భక్తులకు అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబ ప్రసాదం ఉత్సవాలకు జరిగే 3 రోజుల పాటు పంపిణీ చేయనున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శాకంబరీదేవి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని దేవస్థాన ఈవో సేనానాయక్ తెలిపారు. దేశం సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెందేందుకు శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఈరోజు శాకాంబరి ఉత్సవాలకు సంబంధించిన ఏదైతే కూరగాయలు ఉన్నాయో, వాస్తవంగా ప్రకృతి అంటేనే అమ్మవారు. ప్రకృతి సిద్ధంగా పండిన ఈ కూరగాయలు ఏవైతే ఉన్నాయో, నిమ్మకాయలు కావచ్చు, కరివేపాకు, అరటిపళ్ళు, ఇవన్నీ కూడా సేవకుల యొక్క ఆధ్వర్యంలో మరియు అర్చకుల ఆధ్వర్యంలో, దేవాలయం సిబ్బంది వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శుభమని చెప్పేసి అమ్మవారిని పూజించి ఈ యొక్క అలంకరణ కార్యక్రమాన్ని మొదలు చేయడం జరిగింది. ఇది రేపు 8, 9, 10వ తారీఖు 3 రోజుల్లో మొత్తం కూడా ఈరోజు నైట్కే మేమంతా కూడా ఈ యొక్క అలంకరణ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకు ఈ ప్రకృతితో అలంకరించిన అలంకారము అందరూ కూడా చూడొచ్చు, ఆస్వాదించవచ్చు. ఈ యొక్క శాకాంబరి 3 రోజుల కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు రెడీగా చేసి ఉన్నాము. అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులకు సంతృప్తినిచ్చేటట్టు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనారోగ్యానికి గురయ్యారు. విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వంశీ వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే బెయిల్ పై విడుదలైన వంశీ కొద్ది రోజుల్లోనే మరొకసారి అనారోగ్యానికి గురయ్యారు. వంశీతో పాటు అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఉన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జవాబుదారీతనంతో పాలన సాగిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమం 31వ డివిజన్ పరిధిలోని మధురానగర్ పసుపుతోట, 36వ డివిజన్ పరిధిలోని సీతనపేట రంగా విగ్రహం వద్ద కొనసాగింది. ఈ సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన గురించి, ప్రజలకు పథకాల అమలుపై ముద్రించిన కరపత్రాలను అందజేశారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకుని సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రజలందరూ తమ పాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ప్రజలు ఇచ్చిన ఈ అధికారాన్ని బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సర కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్ల రూపాయలకు పైగా పనులు చేస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి సుప్రపాలన అందజేస్తామని చెప్పారు. ప్రజలు సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు, ఇళ్ల పట్టాలు వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి 36వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ నవనీతం సాంబశివరావు, సెంట్రల్ నియోజకవర్గ అబ్జర్వర్ దేవతోటి నాగరాజు, 36వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముప్ప వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో 2,80,000 ఓటర్లని ప్రతి గడపకి వెళ్ళి కలిసి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఆ సమస్యలు పరిష్కరించడం, లేదంటే అభివృద్ధి ఏమన్నా కావాల్సిన రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ ఏమన్నా అవసరం ఉందా అవి కూడా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తితో ఉన్నారు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఏ ఆశతో మీకు ఓట్లేసి గెలిపించామో ఇవాళ ఆ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అక్కడ చంద్రబాబు గారు కానీ, ఇక్కడ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని కానీ, అలాగే ఎమ్మెల్యేగా నేను కానీ అందరం కూడా బాగుంది పరిపాలన అని చెప్పి చెప్పడం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజాపాలన గురించి సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు బోండా ఉమామేశ్వరరావు ఈ రోజున సీతనపేట ఇంటింటికి తిరగడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఈ సంవత్సరంలో మనం కొత్తగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే పెన్షన్లు ఉన్నాయా, వాళ్ళ సమస్యలు ఏంటనేది ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రెసిడెంటు అందరూ కూడా కనుక్కొని వాటి సమస్యలు మేము తీరుస్తామని చెప్పేసి ఇంటింటికి ధైర్యంగా వెళ్ళి మేము ఈ సంవత్సరం పాటు మంచి పరిపాలన చేశాం, మీరు
దాన్ని ఆశీర్వదించండి అని చెప్పి అడగడానికి మరొకసారి మళ్ళీ మా అధినేత చెప్పిన దాని ప్రకారం ప్రతి ఇంటికి మేము కార్యక్రమం వెళ్తున్నాము. వెళ్ళిన దాని ప్రకారం ఇవాళ ప్రజల్లో ఎక్కడ అసంతృప్తి లేదు, అందరూ బాగున్నామని చెప్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా అందరికీ అమ్మఒడి పడింది, పెన్షన్లు వస్తున్నాయి. 100లో ఇప్పుడు 100 ఇళ్ళు తిరిగితే ఒక్క ఇల్లు ఎక్కడన్నా 1 తప్ప అందరూ 99 మంది ప్రశాంతంగా ఉన్నాము, అందరం బాగున్నాము, మంచి పరిపాలన జరుగుతుంది, మా అందరికీ అమ్మఒడి పడింది, పెన్షన్లు వస్తున్నాయి, ఆరోగ్యశ్రీ రేషన్ కార్డులు అన్నీ బాగున్నాయి అని చెప్పి అంటున్నారు. కోటి ఆశలతో ఆంధ్రప్రదేశ్లోని ప్రజానీకం గత సంవత్సరం క్రితం కూడా ఒక పరిపాలన పోయి మంచి పరిపాలన రావాలనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమార్ గారికి కూడా అత్యధిక మెజారిటీతో ఇక్కడున్న ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సంవత్సరం అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏమేమి చేసింది ప్రజలకి అని తెలియజేయడం కోసం ఒక ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా వచ్చి ప్రజల్ని కలవటం, అదేవిధంగా ప్రతి కార్యకర్తలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం, ప్రజలందరూ కూడా వారికి ఏ విధంగా మేము మద్దతు తెలియజేసాం, మా అవసరాలు ఏ విధంగా ప్రభుత్వం తీరుస్తుంది అని తెలియజేసే విధంగా ఇక్కడున్న ప్రజలు ప్రతి వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రాజకీయ అవకాశాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం అని ఆ పార్టీ నాయకుడు నాగుల మీరా అన్నారు. తనపై అసంతృప్తితోనే ప్రజలు కూటమికి ఓట్లు వేశారని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడని, అసంతృప్తితో కాదు వద్దని ఓట్లు వేశారని చెప్పారు. భవిష్యత్తులో కూడా జగన్ వద్దనుకునేటట్లు నేడు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని, రైల్వే జోన్ తీసుకొచ్చామని, అమరావతి శరవేగంగా పూర్తి కాబోతుందని, దీనివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజన్లో టీడీపీ అధ్యక్షుడు బడుగు వెంకన్న ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగుల మీరా పాల్గొన్నారు. బడుగు వెంకన్న పార్టీ శ్రేణులతో కలిసి నాగుల మీరా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నవి లేనిది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి పలకరిస్తున్నామని, గతంలో కంటే పాలన చాలా బాగుందని ప్రజలు చెప్తున్నారన్నారు. ప్రతి ఇంట్లో ప్రభుత్వ పథకం ఏదో ఒకటి లభిస్తూనే ఉందన్నారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నా, కష్టాల్లో ఉన్నా ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6లో 5 దాదాపు అమలు చేస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు లక్ష్యం ఒకటేనని, సంపద సృష్టించడం అని, ఆ సంపద ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కలగాలని, మెరుగైన సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. డివిజన్ అధ్యక్షుడు బడుగు వెంకన్న మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ ఆశీస్సులతో నాగుల మీరా ఆధ్వర్యంలో 49వ డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లుగా చెప్పారు. సూపర్ 6 పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అందాయా లేదా అని తెలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నట్లుగా తెలిపారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఈ సంవత్సర కాలంలో ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు చెప్పడంతో పాటు వాళ్ళకున్నటువంటి సమస్యలను కూడా అడిగి తెలుసుకొని పరిష్కరించేటువంటి దిశగా ఈరోజు ఇంటింటికి తిరుగుతున్నాం. ఏదో ఇంటింటికి తెలుగుదేశం కాదు, ఆ ఇంటి వాళ్ళను పలకరించటం, ఆ ఇంటిని జియో ట్యాగింగ్ చేయటం, అది రాష్ట్ర పార్టీ ఆఫీసుకు పంపిస్తే అది ప్రభుత్వానికి పంపించి ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పరిష్కరించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇవాళ సంవత్సర కాలంలో మరి ఏదైతే ప్రజలు ఆకాంక్షించారో, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ పరిశ్రమలు లేనటువంటి రాష్ట్రంగా తయారు చేశాడు జగన్ రెడ్డి, ఉద్యోగాలు లేని రాష్ట్రంగా తయారు చేశాడు, స్వేచ్ఛ లేనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది, నిర్బంధమైన పరిపాలన జరుగుతూ ఉంది. వీటన్నిటికీ విముక్తి కలగాలంటే నారా చంద్రబాబు గారి నాయకత్వం అవసరం అనేటువంటి ఆకాంక్షతో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 164 సీట్లు ఇచ్చారు. ఇవాళ వైసీపీ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మేము ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు చాలా స్వచ్ఛందంగా గతం కంటే చాలా బాగుంది పాలన అని చెప్తా ఉన్నారు. ప్రతి ఇంట్లో ప్రభుత్వ పథకం ఏదో ఒకటి అందుతా ఉంది. విజయవాడ 58వ డివిజన్ లోని రాజరాజేశ్వరిపేటలో దొంగతనాలు ఎక్కువవుతున్నాయని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుపూతి రమణారావు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు భయంతో జీవించాల్సి వస్తుందని ఆయన తెలిపారు. అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినట్టు రమణారావు చెప్పారు. అలానే పింఛన్లు కూడా నెక్స్ట్ మంత్ మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి కొత్తగా పెన్షన్లు శాంక్షన్ చేస్తాయి. దాంట్లో కూడా మరి నెక్స్ట్ మంత్ పెట్టమని మాకు అందరికి కూడా చెప్పారు. ఇదే కాకుండా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కావాలని చెప్పేసి కూడా మరి శాసనసభ్యుని దృష్టికి తీసుకొచ్చారు. మరి ఆగస్టు నెలలో ఇల్లు కూడా కొత్త ఇల్లు పెడతారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.
ఇవే కాకుండా డివిజన్లో నిత్యం అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ 5 ఏళ్లలో ఇప్పుడు 1 by 1 అన్ని కూడా తెచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రధాన సమస్య ఏంటంటే ఈ డివిజన్లో మరి దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి కూడా మా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ దొంగలుగా కొంతమంది దొంగతనం చేస్తూ ఉన్నారు. వారికి నేను ఏంటంటే పోలీస్ కమిషనర్ గారికి మీ ద్వారా మీడియా ద్వారా ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 89 లక్షల రూపాయలు, సుమారు 89 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున సీసీ కెమెరాలు ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసాం. కానీ ఈ రోజు వరకు ఆ కేబుల్స్ అవన్నీ కూడా కట్ చేశారు. మేము పోలీస్ కమిషనర్ కోరేది, అలానే మున్సిపల్ కమిషనర్ గారిని కోరేది ఏంటంటే ఈ డివిజన్లో, ఎందుకంటే విజయవాడలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి డివిజన్ ఇది. విజయవాడలోని చిట్టినగర్ లో ఉన్న నైట్ షెల్టర్ హోమ్ ను విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర సోమవారం అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నైట్ షెల్టర్ లో మౌలిక వసతులు ఖచ్చితంగా కల్పించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. షెల్టర్ లో నివసిస్తున్న వారి వివరాలను ఖచ్చితంగా రిజిస్టర్ లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాలను ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇవ్వాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానకంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మాట్లాడుతూ పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందించాలనే సంకల్పంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 వైద్య కళాశాలలను ప్రైవేటు భాగస్వామ్యానికి ఇవ్వాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి వైద్య కళాశాలలకి 150 సీట్లు చొప్పున మొత్తం 750 సీట్లు వచ్చాయన్నారు. మిగిలిన వైద్య కళాశాలలకి సీట్లు ఎన్ఎంసీ ద్వారా అనుమతులు వచ్చే సమయానికి ప్రభుత్వం మారిందని తెలిపారు. పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లి వైద్య కళాశాలలకి మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవని అన్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు పాడేరు వైద్య కళాశాలని 50 సీట్లకు మాత్రమే పరిమితం చేశారని తెలిపారు. ఎన్ఎంసీ మంజూరు చేసిన 50 సీట్లు వద్దంటూ చంద్రబాబు నాయుడు లేఖ రాసి పేద విద్యార్థులకు ద్రోహం చేశారని అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత
సంవత్సరం అవుతుంటే ప్రభుత్వ కాలేజీలన్నీ రద్దు చేసి ప్రైవేటీకరణ చేస్తున్న అంశం మనం అందరూ చూస్తా ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి చంద్రబాబు నాయుడు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు గత 13 నెలలుగా ఇక్కడేమో వైద్య విద్య చదవాలంటే సీట్లు ఉండవు, అందుకని విదేశాల్లోకి వెళ్ళి వైద్య విద్య చదువుకుందామని వెళ్తే ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఇక్కడికి వస్తే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసి వస్తారు. ఆ తర్వాత ఎన్ఎంఈసీకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి 1 year పాటు ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఈరోజు అధికారులందరూ కూడా 1 year కాదు 2 years చేయాలని చెప్తా ఉన్నారు. పాపం పిల్లలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎక్కడి నుంచో అన్ని జిల్లాల నుంచి వచ్చిన పరిస్థితి. వాళ్ళ హక్కులు వాళ్ళు అడుగుతూ ఉంటే పోలీసులు ఎంత దారుణంగా కాళ్ళతో కొట్టి హింసించారు. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్లకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది. జగన్ గారు పేదలకు ప్రతిభావంతులకు వైద్య విద్య కావాలని 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రైవేట్ పరం మీరు ఎందుకు చేస్తున్నారు? లక్షల రూపాయలు చెల్లించే వైద్య విద్యని ఎంబీబీఎస్ సీటు కొనుక్కోలేని ఆర్థిక స్తోమత లేని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి ప్రభుత్వ వైద్య విద్య అవసరం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 2023-24లో జగన్ గారు 5 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. ఒక్కో వైద్య కళాశాలలో 750 మొత్తం 750 మెడికల్ సీట్లు వచ్చాయి. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మా జిల్లావాడే, ఆయన నెల్లూరు నుంచి వచ్చి ధర్మవరంలో నిలబడితే ఆయన గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేకోకుండా, అదేవిధంగా అతనికి అవకాశం ఇచ్చినటువంటి వైద్య శాఖ మంత్రి పదవికి వన్నె తీసుకొచ్చే విధంగా పనిచేస్తాడని చెప్పేసి అందరూ ఆశిస్తే ఆయన గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. ఆయన మా జిల్లాలో మరీ ముఖ్యంగా మా ధర్మవరంలో ఆయన ఏమంటున్నారంటే రీల్స్ శాఖ మంత్రి అంటున్నారు. వందే భారత్ ఎక్కుతాడు, ముందర ఒక సీటు ఖాళీగా ఉండాలా, దాంట్లో ల్యాప్టాప్ ఉండాలా, 30 సెకండ్ల వీడియో ఉండాలా. ఇవి తప్ప ఎక్కడన్నా విద్యార్థుల సమస్యలు మీరు ఏదైతే ఫారెన్ గ్రాడ్యుయేట్లకు సంబంధించిన పిఆర్ల గురించి ఆలోచన చేశారా? రాష్ట్రంలోని అధికార కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతామోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైందని, ఇచ్చిన హామీలను పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పథకాలనే పేరు మార్చి అవి కూడా పూర్తిగా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 35,000 ప్రాథమిక పాఠశాలలు ఏర్పడ్డాయని, అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో 5,000 పాఠశాలలు మూసివేయగా మరో 5,000 మూసివేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వాపోయారు. ఇది ఖండించదగ్గ విషయమని చెప్పారు. ఇందిరాగాంధీ హయాంలో అమలు చేసిన స్కాలర్షిప్లను తల్లికి వందనం పథకంగా మార్చారని తెలిపారు. ఈ పథకం వల్ల తల్లిదండ్రుల మధ్య తగాదాలు తలెత్తుతున్నాయని అన్నారు. విద్యార్థులకు నేరుగా విద్యా సంస్థలకే పథకాలను పంపించాలని ఆయన సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకింగ్ రంగాల్లో అవినీతి పెరిగిందని అన్నారు. ఇది దేశానికి శోచనీయమైన పరిస్థితి అని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకం కమ్యూనిస్టుల ఆలోచనగా మొదలై ఇందిరాగాంధీ ఆచరణలోకి తెచ్చారని అన్నారు. కానీ ప్రస్తుతం ఈ పథకం నిర్వీర్యంగా మారుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం 90% మెటీరియల్కి ప్రాధాన్యత ఇచ్చి కేవలం 10% మాత్రమే కార్మికులకు ఇస్తుంది అని వారు వ్యాఖ్యానించారు. అమరావతిని వ్యతిరేకించను, కానీ ఇది విజయవంతమైన ప్రాజెక్టు కాదని చెప్తున్నానని అన్నారు. అక్కడ మోరెడు మట్టిని తెస్తే చారెడు నీళ్లు వస్తాయని అన్నారు. ఈ పరిస్థితిలో రాజధానిని ఎలా నిర్మిస్తారు అని ప్రశ్నించారు. గన్నవరంలో ఇప్పటికే విమానాశ్రయం ఉన్నప్పటికీ అమరావతిలో మరో విమానాశ్రయం ఎందుకు కావాలో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో విమానాశ్రయం అవసరం లేదు అని ఆయన స్పష్టం చేశారు. మొదటిది ప్రాథమిక విద్య. ప్రాథమిక పాఠశాలలు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానాన్ని 1987లో తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి పల్లెలో, కుగ్రామాల్లో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద. మరి
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రాథమిక పాఠశాలలను కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో 5,000 మూసివేయడం జరిగింది. నిరుపేద విద్యార్థులు, ఎస్టీలు, ఎస్సీలు, ఓబీసీ విద్యార్థులు స్కూళ్ళకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఇంకొక 5,000 తగ్గించాలని చంద్రబాబు నాయుడు కుట్ర బందుతున్నాడు. కారణం, కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు పేదవాళ్ళు చదువుకోవడం. మరి రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో 35,000 ప్రాథమిక పాఠశాలలను 10,000కు తగ్గించాలన్న కుట్రతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీనిని నేను ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పిది. ప్రాథమిక పాఠశాలలు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అందరికీ విద్య అనే నినాదంతో. దాన్ని నువ్వు ఆపేసి నువ్వు దాదాపుగా 5,000 ఆపావు, ఇంకొక 5,000 ఈ సంవత్సరం ఆపబోతున్నావు. దీన్ని నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా సమాజాన్ని మోటివేట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని జేసీఏ ఇండియా జాతీయ అధ్యక్షులు అంకుర్ జుంజున్వాలా అన్నారు. సోమవారం పోరంకిలోని సుప్రీం ఎక్స్పెంచ్ ఫర్నిచర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులోని సభ్యులకు వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యతతో వ్యాపార పరంగా మోటివేట్ చేయడం జరుగుతుందని అన్నారు. దాదాపు 130 దేశాల్లో 2 లక్షల మంది సభ్యులు ఉన్నారని అన్నారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడమే కాకుండా జేసీఏ గురించి ప్రజలకు అవగాహన పెంచే ప్రయత్నం జరిగిందన్నారు. అనంతరం హార్ట్ ఎన్లార్జ్మెంట్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అన్వితకు త్వరితగతిన హృదయ మార్పిడి శస్త్రచికిత్స అవసరం ఉండటంతో 55 లక్షల ఖర్చుతో చికిత్స అవసరమని డాక్టర్లు సూచించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జేసీఐ విజయవాడ సుప్రీం తరపున 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సమీకరించి జేసీఐ నేషనల్ ప్రెసిడెంట్ అంకుర్ జుంజున్వాలా చేతుల మీదుగా అన్వితకు చెక్కును అందజేయడం జరిగింది. ఇది జేసీఐ యొక్క మానవతా హృదయానికి నిదర్శనంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జేసీఐ జోన్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎస్ భరత్ కుమార్, జోన్ వైస్ ప్రెసిడెంట్ జేసీ అరవింద్ కూడా పాల్గొని తమ ఆశయాలను పంచుకున్నారు. అనంతరం నేషనల్ ప్రెసిడెంట్ కి సత్కారం జరగగా ఆయన జేసీఐ సభ్యులను, నాయకత్వం మరియు సేవా దిశగా సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని జేసీఐ విజయవాడ సుప్రీం అధ్యక్షులు జేసీ హెచ్జిఎఫ్ రాజేష్ చక్క, కార్యదర్శి జేఎఫ్ఎం తేజ, కోశాధికారి జేఎఫ్ఎం నాగిడి, మహేష్, ప్రాజెక్ట్ చైర్మన్ జేఎఫ్ఎం విష్ణు రాజు తదితరులు పాల్గొన్నారు. I am JC Ankur Jhunjhunwala, the National President of JCI India for the year 2025, and I am here in Vijayawada today on my official tour. I am in fact touring Telangana and Andhra Pradesh over the last week, and I will be doing so in the next few days also. During my tour, I am meeting my members, the members of JCI India who are here present in the state, and trying to gauge as to what are the JCI activities that are happening here. How are we able to create positive impact in the society? What is it that we are doing, and what is it that we can do going forward? In the course of my meetings, I have realized that we have a very, very strong and fantastic JCI movement here. We have between the two states, we have more than, I think, 5,000 members, JCI members who are here, and all of them are constantly and consistently working for the society. Presently, I am here in Vijayawada, which is a part of Zone 26 of JCI India. We have divided JCI India into 28 zones, and this is Zone 26 of JCI India. With me is the Zone President, JC Bharat. And in Vijayawada also, I can see that JCI members are actively engaged in providing sustainable solutions to the society that they are living in. ఈ రోజు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ విజయవాడ సుప్రీం అనే ఒక లోకల్ ఆర్గనైజేషన్లో మేము అందరం ఈ ప్రెస్ మీట్ చేస్తున్నాము. ఈరోజు మా స్పెషల్ ఏంటంటే మా నేషనల్ ప్రెసిడెంట్, మా జాతీయ నాయకుడు మాతో పాటు ఉన్నారు, అంకుర్ జుంజున్వాలా సార్. ఈరోజు స్పెషల్గా ఏంటంటే మేము ఫోకస్ చేసింది ఏంటంటే జూనియర్ ఛాంబర్ అనే ఆర్గనైజేషన్ సెల్ఫ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అలానే గ్రోత్ పరంగా కానీ మన ట్రైనింగ్లో కానీ వ్యక్తిత్వ వికాసంగా కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ప్రతి పర్సన్కి. అలానే ఒక సొసైటీకి ఒక సర్వీస్ చేయాలనుకున్న
ఒక లీడర్ కావాలన్నా జేసీఐ చాలా ఈజీగా జేసీఐ మెంబర్స్ని జేసీఐ మెంబర్స్ మోటివేట్ అవుతారు, సొసైటీకి కావాల్సిన విధంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అనుకోకుండా ఒక హార్ట్ సంబంధించిన ఒక పాపకి హార్ట్ సర్జరీ అరేంజ్మెంట్ చేయాల్సి వచ్చి మా జేసీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వితిన్ స్పాట్లో 2 daysలో చాలా షార్ట్ టైంలో విజయవాడ సుప్రీం రాజేష్ అండ్ వాళ్ళ టీం అందరూ కలిపి 55,000 రూపీస్ పులప్ చేసి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 12 నుంచి ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు అనుబంధ విజయవాడ మున్సిపల్ పార్క్స్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. జీవో 36 ప్రకారం కార్మికులకు 21,000 రూపాయల వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మె ఉధృతం రూపం దాల్చితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన ఆందోళనలో భాగంగా ధర్నా చౌక్ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకుడు ఉమామహేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల పొట్టకూడుతుందని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చామని, అధికారులను కలిసి విన్నవించామని, సమస్యల పరిష్కారం పట్ల వారు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో 11న అర్ధనగ్న ప్రదర్శనలు, 12వ తేదీన పారిశుద్ధ కార్మికులను కలుపుకొని నిరావధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్మికుల సమ్మె వల్ల జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరించారు. కార్మికుల సమ్మె వల్ల ఇంటింటికి తిరుగుతున్న టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీసే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వారికి జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ఈరోజు 13వ రోజుకి సమ్మె చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల పోరాటం ఉధృతమైంది. మానవహారాలు ఈరోజు అన్ని చోట్ల ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తూ ఉంది. ఇంజనీరింగ్ కార్మికులకి గత 7 ఏళ్లుగా అన్యాయం జరుగుతూ ఉంది. నైపుణ్యానికి తగిన విధంగా జీతాలు చెల్లించట్లేదు. కేటగిరీలు నిర్వహించడంలో అన్యాయం జరిగింది. దీన్ని సరిదిద్దమని చెప్పి గత 7 సంవత్సరాలుగా సిఐటి అనుబంధ సంఘం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉంది. ప్రభుత్వాలు మాత్రం దోబూసులాడుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికుల మధ్య విభజన తీసుకొచ్చి అడ్డుగోడ కట్టి ఇంజనీరింగ్ కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇంజనీరింగ్ కార్మికుల జీతాల్ని 36 జీవో ప్రకారం పెంచాలి. 7 ఏళ్ల క్రితం జరిగినటువంటి కేటగిరీల నిర్ణయాలు, వాటర్ పంప్ ఆపరేటర్ కానీ, బోర్ మెకానిక్ కానీ, అయితే వాల్వ్ ఆపరేటర్, వీళ్ళందరికీ అన్యాయం జరిగింది. స్కిల్డ్ జీతాలు ఇవ్వాల్సింది అన్స్కిల్డ్ జీతాలు ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళకి స్కిల్డ్ జీతాలు ఇవ్వాలి, కానీ వాళ్ళకి సెమీ స్కిల్డ్ జీతాలు ఇస్తున్నారు. కార్మికుల సమ్మె రోజుకి 13వ రోజుకి చేరింది. ఈ 13వ రోజుకి చేరినటువంటి సమ్మెకి ఇంకా టైం, మేము పెట్టినటువంటి టైం అయితే ఇంకా 2 రోజులు. ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయం అయిపోయింది. రేపుతో రేపు సాయంత్రం లేకపోతే 8 మార్నింగ్ కల్లా తీర్లు గుండారం పడ్డట్టుగా సమస్య పరిష్కారానికి కూరుకోవాలి. అలా కూరుకోకుండా ఆచారం చేసేటువంటి పరిస్థితి వచ్చి ఏ రకమైనటువంటి పద్ధతుల్లోనూ డిలే చేద్దామని చెప్పని డిలే ప్రాసెస్ కనుక చేసేటువంటి పరిస్థితి ఏర్పడితే 12వ తేదీ అర్ధరాత్రి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె జరగబోతూ ఉంది. ఇందులో మున్సిపల్ రంగం యావత్తు కూడా కదిలి పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, డ్రైనేజ్ కార్మికులు, స్ట్రీట్ లైటింగ్, ఎలక్ట్రానిక్ చైర్మన్లు, డేటా ఆపరేటర్, మొత్తం ఏ ఒక్కడో కూడా మున్సిపల్ ఆఫీస్కి తాళా వేసుకోవడం తప్ప ఇంకా వేరే రకమైనటువంటి పద్ధతుల్లో ఉండదు. డ్రైవర్లు, ట్రైనర్లు మొత్తం అందరూ ఈ సమ్మెలో పాల్గొనబోతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ అధినేత జగన్ రాకతో అయినా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి తమకు న్యాయం చేస్తుందన్న మామిడి రైతులు భావిస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. ఈ నెల 8 నుండి 3 రోజుల పాటు జరగనున్న దుర్గగుడి శాకంబరి దేవి ఉత్సవాలు. అనారోగ్యానికి గురైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. విజయవాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వల్లభనేని వంశీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.